వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో రైతులకు విద్యుత్ నగదు బదిలీకి మంత్రివర్గం ఆమోదం. పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లా ఖరారు. అందుబాటులోకి అధునాతన పారిశుద్ధ్య యంత్రాలు ప్రారంభించిన మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబుపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. బాబు ఆంధ్రప్రదేశ్ కు ప్రవాస నేతగా తయారయ్యారని ఎద్దేవా. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపాటు. అనంతపురం జిల్లా బ్రాహ్మణపల్లిలో దారుణం. చేతికొచ్చిన పంటకు నిప్పంటించిన దుండగులు. డీటెయిల్స్ చూస్తే వ్యవసాయ పెంపు సెట్లకు మీటర్లు బిగించడంతో పాటు రైతులకు నగదు బదిలీ విధానంలో బిల్లులు చెల్లించాలనే ప్రతిపాదనలకు ఏపీ మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. పథకం అమలుకు పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాను ఖరారు చేసింది. సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో సమావేశమై కేబినెట్ పలు అంశాలపై చర్చించింది. త్వరలోనే పంపు సెట్లకు విద్యుత్ మీటర్లు బిగించేందుకు ఆమోదం తెలిపింది. రాయలసీమ ప్రాజెక్టుపై ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. అలాగే ప్రకాశం బ్యారేజీ కింద 2 బ్యారేజీల ప్రతిపాదనలను ఆమోదించింది. బీసీ కులాల కార్పొరేషన్ల ఏర్పాటు, కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణపై నిర్ణయాలు తీసుకుంది. అధునాతన పారిశుద్ధ్య యంత్రాలను మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వీఎంసీ తరపున కొత్త టెక్నాలజీతో 7 కొత్త వాహనాలను కొనుగోలు చేశామని ప్రసన్న వెంకటేష్ తెలిపారు. వీటి ద్వారా కాలువల పూడికలను సులువుగా తీయొచ్చని పేర్కొన్నారు. జేసీబీలో 3 మినీ వాహనాలు, కొత్తగా 3 నాళమెన్ వాహనాలను కొనుగోలు చేసినట్లు చెప్పారు. 3 క్లీనింగ్ యంత్రాలను సైతం అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. ఈ కొత్త యంత్రాల వల్ల పని వేగవంతం అవుతుందని, సమయం కూడా ఆదా అవుతుందని వివరించారు. ఈరోజు గౌరవనీయులు మంత్రి వారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బొత్స సత్యనారాయణ గారు వీఎంసీ తరపు నుంచి ఒక 7 కొత్త వెహికల్స్ కొనడం జరిగింది. అది ఫ్లాగ్ ఆఫ్ చేయడం వచ్చారు. దాంట్లో 3 బాబ్ క్యాట్ వెహికల్స్ అంటారు. అంటే మన జేసీబీలోనే మినీ జేసీబీ టైప్లో ఉంటుంది. బాగా మనకు డ్రైనేజ్ క్లీనింగ్కో లేకపోతే బుషెస్ పెరిగి ఉన్న వేకెంట్ సైట్స్ క్లీనింగ్కో ఇలాంటి అన్ని దానికి యూస్ అవుతుంది. అది ఒక 3 వెహికల్స్ కొనడం జరిగింది. ప్లస్ కొత్తగా నాలా మ్యాన్ అని చెప్పి ఒక వెహికల్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ఆంధ్రాలో ఈ వెహికల్ ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. జనరల్గా మన స్టోమ్ వాటర్ డ్రైన్స్ క్లీన్ చేయాలంటే ఒక జేసీబీ, మినీ జేసీబీ పెట్టి తర్వాత ఇంకో ట్రాక్టర్ పెట్టి రెండు వెహికల్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది సిల్ట్ తీసి వేయడానికి. కానీ ఇది కస్టమైజ్డ్ వెహికల్. ఒకే వెహికల్లోనే మన జేసీబీ హ్యాండిల్ ఏది ఉన్నాయో ఆ క్రెయిన్ కూడా ఉంటుంది. ప్లస్
ట్రాక్టర్ కావాల్సిన బాడీ రెండు కూడా ఒకే దాంట్లో కస్టమైజ్డ్గా ఫిట్ చేయడం జరిగింది. దీనివల్ల 2 వెహికల్స్ కావాల్సిన నీడ్ ఉండదు. ఒకే వెహికల్లోనే సిల్ట్ అనేది రిమూవ్ చేసేసి దాంట్లో డంప్ చేసి తీసుకెళ్ళిపోతారు. అది 3 క్యూబిక్ మీటర్ కెపాసిటీ. 3 వెహికల్స్ 14 ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్తో కొనడం జరిగింది. ఇది కాకుండా ఒక స్వీపింగ్ మిషన్స్, యాక్చువల్గా టోటల్గా 3 స్వీపింగ్ మిషన్స్ అనేది కొన్నాము. ఈరోజు ఒక స్వీపింగ్ మిషన్ ఫ్లాగ్అప్ చేసాము. అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విజయవాడలో మనకి డస్ట్ పొల్యూషన్ తగ్గించడానికి వాళ్ళు గ్రాంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ 3 స్వీపింగ్ మిషన్స్ కొన్నాము 2.1 crore వాల్యూలో. ఈరోజు ఒక వెహికల్ ఫ్లాగ్అప్ చేయడం జరిగింది. కృష్ణా జిల్లాలో సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు మంత్రి పేర్ని నాని. ఇందులో భాగంగా వివిధ సమస్యలపై తన కార్యాలయానికి వస్తున్న ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాదు తప్పు పడితే కుదురు మనం వేసుకున్నదే కదా అవధిది. అమ్మ నేను టీవీతో మాట్లాడుతున్నాను. నాకు ఫ్రెండ్స్ అయితే అంగన్వాడీ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు ప్రవాస నేతగా తయారయ్యారని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. అవినీతి హత్యాయత్నం కేసులో జైలుకు వెళ్లి వచ్చిన టీడీపీ నేతలను పరామర్శించేందుకు వచ్చిన చంద్రబాబు ప్రజలు కరోనాతో ఇబ్బంది పడుతుంటే మాత్రం హైదరాబాద్లో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం రాష్ట్రానికి ఏమీ ఉపయోగపడలేదని, కేవలం రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడానికి ఉపయోగపడిందని విమర్శించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని, పేదలకు మంచి చేస్తుంటే కూడా ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. దేవినేని ఉమా తనపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని వసంత కృష్ణ ప్రసాద్ సవాల్ విసిరారు. సిబిఐ విచారణకు తాను సిద్ధమని, టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై దేవినేని ఉమా సిబిఐ విచారణకు సిద్ధమా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఏ మాత్రం కూడా వచ్చి తన పెద్ద పార్టీ ఎన్టీఆర్ ట్రస్టు, ఆ ట్రస్ట్ ద్వారా ఏదో సేవలు అందిస్తున్నామని చెప్పి ఇక్కడ భూములు కొట్టేసి ప్రభుత్వం నుంచి అక్కడ భూములు కొట్టేసి పెద్ద పెద్ద కార్యాలయాలు కట్టుకొని చేసే వీళ్ళు ఆ ట్రస్ట్ ద్వారా కానీ ఇతరత్రా కానీ వీళ్ళు చేసిన సహాయ సహకారాలు ఏంటి, ప్రజల్ని ఏ విధి చేశారు. ఆ రోజు ఓటు కోట్లు ఇస్తూ పట్టుబడితే ఇక్కడికి పరిగెత్తుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ ఏడుపులు పెడబొబ్బలు. సరే, ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడి ఇక్కడ విచారణలు జరుపుతూ ఉంటే భయపడి హైదరాబాద్ వారిపై కూర్చొని తనతో పాటు కలిసి అవినీతి అక్రమాల్లో పాలు పంచుకున్నటువంటి అచ్చెన్నాయుడు గారు లేకపోతే కొల్లు రవీంద్ర గారు వాళ్ళు ఇప్పుడు ఏమైతే బయటకు వచ్చారో వాళ్ళకి పరామర్శ కోసం వచ్చాడు తప్పితే ఇక్కడ రమేష్ హాస్పిటల్లో 10 మంది కోవిడ్ పేషెంట్లు బాధితులు చనిపోయిన నాడు రాలేదు. వైజాగ్లో 10 మంది పరిశ్రమలో ప్రమాదం జరిగి చనిపోతే ఆ రోజు గుర్తుకు రాలేదు ఈయనకి. ఇంకా మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క సేవలు ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రానికి ఏముంది అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకంటే 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పి వాళ్ళ పార్టీ కార్యకర్తలు నాయకులు తెగ చెప్పుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మాటకు ముందు 40 years ఇండస్ట్రీ అంటారు. మీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఈ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు పనికొచ్చింది? రాష్ట్ర విభజనప్పుడు మీకున్నటువంటి అనుభవం ఈ రాష్ట్రానికి ఏమొచ్చింది? విభజనలో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందనే విషయం ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అప్పుడు మీ అనుభవాన్ని ఏం ఉపయోగించారు? ఈ ప్రపంచ మహమ్మారి కరోనా సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి కూడా ఇంత కష్టం వస్తే మీరేమన్నా ధైర్యం చెప్పారా? మీరేమన్నా అండగా ఉన్నారా? మీరేమన్నా ఆదుకున్నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. మీరు ఇక్కడేమో తాత్కాలిక సచివాలయాలు, తాత్కాలిక బిల్డింగులు, అక్కడేమో హైదరాబాద్లో రాజప్రసాదం కట్టుకున్నారు, రాజప్రసాదంలో సంతోషంగా ఉంటా ఉన్నారు. మీ 40 ఏళ్ల ఇండస్ట్రీ ఎందుకు ఉపయోగపడింది? దేనికి ఉపయోగపడింది? మీ కుమారుడిని ఎమ్మెల్సీని చేయడానికి, మంత్రిని చేయడానికి ఉపయోగపడింది తప్పించి ఈ రాష్ట్రానికి ఇంకేమైనా ఒరిగిందా అని నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు, మీరు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే మీరు కనీసం మీ కుమారుడిని గెలిపించుకోవటంలో కూడా మీ అనుభవం ఏమీ ఉపయోగపడలేదు. అట్లాగే మీరు
రాష్ట్రంలో దుర్మార్గమైన ఆలోచనలతో కూడిన అరాచక పాలన సాగుతోందని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున పోరాడుతున్న టీడీపీ నాయకుల నోళ్లు నొక్కాలని ప్రభుత్వం చూస్తోందని, బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. 2 వేర్వేరు కేసుల్లో అరెస్ట్ అయి బెయిల్పై విడుదలైన ప్రస్తుతం విజయవాడలోని తమ నివాసాల్లో ఉంటున్న మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఈఎస్ఐ కొనుగోళ్లకు సంబంధించి అప్పుడు మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు లెటర్ ఇవ్వడం తప్ప డబ్బులు తీసుకున్న దాఖలాలు లేవని ఏసీబీ దర్యాప్తులో తేలిందని అన్నారు. ఆయన అవినీతికి పాల్పడినట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయా అని కేసు విచారణలో న్యాయమూర్తి ప్రశ్నించినప్పుడు సాక్ష్యాలు దొరకలేదని చెప్పారు. ఎవరికీ హాని తలపెట్టని కొల్లి రవీంద్రపై కేసు పెట్టడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. పోలీసులు చట్టాలను గౌరవిస్తూ పనిచేయాలని చంద్రబాబు సూచించారు. ఇది ఒక ఉదాహరణ. ఈరోజు ఇక్కడనే అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. ఆయన పేరు పెట్టిన ఆరోపణ మీరు చూస్తే ఆయన లెటర్ ఇచ్చాడనే పేరుతో ఆయన మీద కేసు పెట్టి ఉన్న పళంగా ఆపరేషన్ చేసుకునే వ్యక్తిని మానవత్వం కూడా లేకుండా ఈ కరోనా సమయంలో తీసుకురావడం, 600 కిలోమీటర్లు ట్రావెల్ చేసి తీసుకొచ్చి కడాన 2వ ఆపరేషను జరిగే పరిస్థితి రావడం, దానివల్ల ఆరోగ్యం కూడా క్షీణించే పరిస్థితి రావడం, అది అయిన తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కరోనా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది ఎంత దుర్మార్గమో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆ రోజు వాళ్ళు చెప్పింది ఆ లెటర్స్ తప్ప అచ్చెన్నాయుడు గారికి ఎక్కడ డబ్బులు వచ్చిందో మాకు ఎక్కడ దాఖలా దొరకలేదు, మేము ఇంకా వెరిఫై చేస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం చెప్పారంటే ఎంత నీచమైన కార్యక్రమం దీన్ని బట్టి అర్థమవుతుంది. అదే మాదిరిగా కోర్టులో అడిగినప్పుడు ఇదే మరి అడిగితే ఏమన్నా మీ దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉందా, ఇన్వెస్టిగేషన్ చేశారంటే ఎలాంటి సాక్ష్యాలు లేవు, ఇంకా దొరకలేదని చెప్పే పరిస్థితికి వచ్చింది. ఒక డిప్యూటీ లీడర్గా, ఒక మాజీ మంత్రిగా ప్రజల సమస్యలపైన పోరాడుతూ ఉంటే నోరు నొక్కేయాలనే ఉద్దేశంతో మనుషుల్ని ఎక్కడికక్కడ బ్లాక్మెయిల్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్య హితం కూడా కాదు. ఇంకొక పక్కన రవీంద్ర విషయం కూడా చూసాం. ఆయన కూడా ఎప్పుడు కూడా ఆయన ఒక అజాత శత్రువు, ఎవరికి హాని తలపెట్టడు. అలాంటి వ్యక్తి పైన కేసు పెట్టడం, అది కూడా ఎవరో ఫోన్ చేశారని, వాళ్ళు ఈయకు ఫోన్ చేశారని ఆ నెప్పం పెట్టి కేసు పెట్టారంటే ఎంత దుర్మార్గం ఇది అర్థమవుతుంది. ఇవన్నీ కూడా చాలా బాధేస్తుంది. నేను కూడా ఆ రోజు అధికారం ఉన్నప్పుడు ఇదే విధంగా ఆలోచించుంటే వీళ్ళు ఎక్కడుండే వాళ్ళు వీళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అనంతపురం జిల్లా బ్రాహ్మణపల్లిలో నారాయణప్ప అనే రైతుకు చెందిన వేరుశెనగ పంటను బుగ్గిపాలు చేశారు కొందరు దుండగులు. చేతికి వచ్చిన పంటకు నిప్పి అంటించడంతో బాధిత రైతు కన్నీటి పర్యంతమయ్యారు. అహోరాత్రులు శ్రమించి ₹1,00,000 వెచ్చించి 3 ఎకరాలలో వేరుశెనగ పంటను సాగు చేశాడు. పంట కోత దశకు పూర్తయిన తర్వాత పొలంలో కుప్పగా పోసిన వేరుశెనగ పంటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. 6 కాలం పండించిన పంట కళ్ళెదుటే బుగ్గిపాలు కావడంతో రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ దుశ్చర్యకు పాల్పడిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సిఐ వెంకటేష్ నాయక్ రైతులకు న్యాయం జరిగే విధంగా దుశ్చర్యకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వచ్చి మళ్ళీ వాడు ఫోన్ చేశారు, అందుకు నాకు చేసా వాళ్ళ ఆయనకి చేసా అట్లా వచ్చేసారు. తిరిగి చుట్టూ రాజు
పట్టులో 8 కట్లు తీసుకొని ఎక్కేసించారు. 9 గంటలే సార్ ఇంకాను 9:30 రైతులకు నగదు బదిలీ పేరుతో ఉచిత విద్యుత్తును నిర్వీర్యం చేయాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందని టీడీపీ నేత గద్దె రామ్మోహన్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో ప్రజలపై పన్నుల భారం పెరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో సంపదను పెంచే అనాలోచన ప్రభుత్వానికి లేదని విమర్శించారు. కేంద్రం చేసే విద్యుత్ సంస్కరణలు ప్రజలకు తెలియజేయాలని రామ్మోహన్ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు వాళ్ళు మాట్లాడే మాటలకి ఆత్మ పరిశీలన చేసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తాను. వాళ్ళకి ప్రజలకు వాస్తవాలకి దగ్గరుండే విషయాల్ని చెప్పాలి తప్ప ప్రజలు ఎప్పుడు కూడా మనం ఏది చెప్పినా వింటారు, నమ్ముతారు, నమ్మి తనకు అనుకూలంగా మారతారని ఊహల్లో ఉంటే వాళ్ళకి తీవ్రమైన నష్టం కలగ తప్పదు. ఉదాహరణకి విజయవాడ నగరంలో అత్యంత ప్రతిష్టాకరమైన కనకదుర్గమ్మ ఫ్లైఓవర్. కనకదుర్గమ్మ ఫ్లైఓవరు విజయవాడ నగరాన్ని కాపాడుతున్న దేవత కనకదుర్గమ్మని ప్రతి ఒక్కరు నమ్ముతారు ఎక్కువ మంది. అలాంటి గుడి దగ్గర అనేక సంవత్సరాలుగా ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్న సందర్భంలో చాలా ప్రభుత్వాలు ఆలోచన చేశాయి ఆ ట్రాఫిక్ని ఏ విధంగా ఇబ్బంది నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని. అనేకమైన ఆలోచనలు చేసినా కూడా ఏది కార్యరూపం దాల్చలేదు. 2014కు ముందు తెలుగుదేశం పార్టీ ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విజయవాడ నగరంలో 3 ఉద్యమాలకి ప్రత్యేకమైన శ్రద్ధ ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ 3లో ఒకటి కనకదుర్గమ్మ గుడి దగ్గర ఫ్లైఓవర్ కావాలని, రెండవది కృష్ణలంక ప్రాంతం అంతా కూడా వరద నుంచి కాపాడటానికి రిటైనింగ్ వాల్ నిర్మాణం, రక్షణ గోడ నిర్మాణం చేపట్టాలని, మూడోది బుడిమేరు ముంపు ప్రాంతాలు. ఈ 3 కూడా 3 నియోజకవర్గాల్లో ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకుని దీక్షలు, ధర్నాలు ప్రతి నెల ఒక తారీఖు పెట్టుకుని ఆ తారీఖునే ఆ కార్యక్రమ దీక్ష. కర్నూలు జిల్లా నంద్యాలలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా నంద్యాల బీజేపీ అసెంబ్లీ పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ ఇన్ఛార్జ్ డాక్టర్ అభిరుచి మధు నాయకత్వంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నంద్యాల మండల బీజేపీ కన్వీనర్ ఎర్రమల బాలముని, జిల్లా మహిళా బీజేపీ నాయకురాలు శ్రీలక్ష్మి, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆధ్వర్యంలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అభిరుచి మధు నాయకత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులై నరేంద్ర మోడీ గారితోనే ఈ దేశానికి మేలు పడే విధాలు మేలు చెందుతారనే ఆశయంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీకి మద్దతు చేయడం జరిగింది. ఈరోజు మా రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు నంద్యాల అసెంబ్లీ కార్యాలయంలో జరుపుకోవడం జరుగుతుంది. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన బాట పట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆసుపత్రి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించాలని, సిబ్బందికి ఆరోగ్య భద్రత కల్పించాలని వారు కోరారు. మరి నిలుపుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. మరి ఈరోజు జనవరి 1వ తేదీనే మరి ఇక్కడ ఉన్నటువంటి వైద్య విధాన పరిషత్తులో వైద్య కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్లో కాంట్రాక్ట్ వర్కర్స్గా ఉన్నటువంటి వాళ్ళకి మరి వేతనాలు చెల్లించాలని 16,000 రూపాయలు చెల్లించాలని చెప్పి జీవో ఇష్యూ చేయడం జరిగింది. మరి ఆ జీవో అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు దాదాపు 9 నెలలుగా వస్తుంది, అయినా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు. జీవో అయితే ఇష్యూ చేశారు, 9 నెలలైనా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు. వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా 16,000 రూపాయలు కనీస వేతనము అని చెప్పారు.
మరి 16,000 కాదు 2 నెలల నుంచి కూడా వేతనాలు చెల్లించేటువంటి పరిస్థితి లేదు ఈ హాస్పిటల్లో. మరి కరోనా అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి పట్టణం తడిసి ముద్దైంది. పెద్ద ఎత్తున కురిసిన వర్షంతో పాటు జోరుగా ఈదురుగాలులు వీయడంతో పట్టణంలో పలు ప్రాంతాలలో ఏపుగా పెరిగిన చెట్లు రోడ్డుపై నేలకొరిగాయి. ఎవరూ లేని సమయంలో చెట్లు పడిపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. చెట్లు రోడ్డుపై పడిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మద్యం మత్తులో పోలీసులపై చెలరేగిపోయారు ఇద్దరు యువకులు. కృష్ణా జిల్లా మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలు చేస్తున్న క్రమంలో తెలంగాణ నుండి ఆంధ్రాకు మద్యం రవాణా చేస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పటికే మద్యం సేవించిన యువకులు ఎక్సైజ్ కానిస్టేబుల్పై దాడికి పాల్పడ్డారు. నిందితులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించగా తమను ఎందుకు అరెస్టు చేశారంటూ వీరంగం సృష్టించారు. పట్టుకుని ఎందుకన్నా కేసీఆర్ ఎందుకు పట్టుకోరు మీరు చెప్పండి సార్. కేసీఆర్ ఎందుకు పట్టుకోరు? దొంగలు మేము చెప్పండి సార్. అది పద్ధతి మాకు కాకుండా సార్. మాకు కావాలి అది. మేము తప్పు చేయలే, లంచం చేయలే, దొంగతనం చేయలే. మంచి తాగడానికి తీసుకెళ్తాం. ఎలా వైఎస్ఆర్ పుట్టినరోజు ఎలా అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కోవిడ్-19 బాధితులను పరామర్శించారు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. ముందుగా ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ను కలిసి యోగక్షేమాలపై ఆరా తీశారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా కరోనా బాధితులకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈఎన్టీ హెచ్ఓడి డాక్టర్ నవీద్ అహ్మద్తో కలిసి కరోనా వార్డుకు వెళ్లి బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఎవరూ అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు. రోగులకు ఎలాంటి అసౌకర్యం, లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని అధికారులను సూచించారు. "104 ఉద్యోగులకు జనసేన పార్టీ అండగా నిలుస్తుందని అనంతపురం జిల్లా ధర్మవరం జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్ కమిటీ సభ్యులు చిలకం మధుసూదన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 104 ఉద్యోగులను విధుల నుంచి తొలగించి వారి జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో 104 ఉద్యోగులను పర్మినెంట్ చేయడంతో పాటు జీతం 15,000 నుంచి 28,000 వరకు పెంచుతామని హామీ ఇచ్చారని, ఇప్పుడు వారిని ఉద్యోగం నుండి తొలగించడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం తిరిగి వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో ఇంతవరకు కూడా ప్రభుత్వం కూడా ఒక జీవో జారీ చేసింది. దాదాపుగా జీవో ఇచ్చి కూడా నెల రోజులు కావిస్తూ ఉంది. 8వ తారీఖు జీవో ఇచ్చారు. అంటే 104 వెహికల్స్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరినీ కూడా కోవిడ్ సెంటర్లో ఉపయోగించండి అని చెప్పేసి ప్రభుత్వం కూడా ఒక జీవో ఇచ్చింది. కానీ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా వీళ్ళు 104 ఎంప్లాయీస్ కూడా అందరూ చాలామంది పోయి కలిశారు. కలిస్తే కూడా ఇక్కడ ఉద్యోగాలు ఖాళీ లేవు, చేర్చుకుంటే వీలు పడదని చెప్పేసి వాళ్ళను వెనక్కి పంపుతా ఉన్నారు. ప్రభుత్వం ఆదేశించినా కూడా జిల్లాలో ఉండే అధికారులు ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. వెంటనే అధికారులు స్పందించి 104 ఎంప్లాయీస్ అందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలి. కోవిడ్ సెంటర్లోకి తీసుకోమని చెప్పేది ప్రభుత్వం. కానీ కోవిడ్ సెంటర్లో కూడా తాత్కాలికంగా తీసుకోవడం చెప్పింది. వాళ్ళు తాత్కాలికం కాదు, ఒక ఎంప్లాయీ వచ్చేసి 10-12 సంవత్సరాల ఉద్యోగాలు చేశారు. వాళ్ళు 104లో సేవలు అందించారు. వాళ్ళందరినీ కూడా పర్మనెంట్గా ఉద్యోగాలు తీసుకోవాలి. వెంటనే ఇప్పుడు వాళ్ళని ఉద్యోగాలు తీసుకొని
వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎందుకంటే ఈ విధంగా ఉన్న వాళ్ళని ఉన్నట్లు తీసేసి పంపిస్తే వాళ్ళ కుటుంబాల పోషణ కూడా వాళ్ళకి ఇబ్బంది పరుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగం ఉన్నట్ల ఉద్యోగం లేనట్ల. ముఖ్యమంత్రి గారేమో 28,000 రూపాయలు వాళ్ళకు జీతం పెంచడం జరిగిందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. కానీ అసలు వాళ్ళకి ఉద్యోగం ఉందో లేదో కూడా ఇప్పుడు కూడా తెలియలేదు. వాళ్ళ కుటుంబాల్లో ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వం ఏమో తాత్కాలిక ఉపశమనం కింద చెప్పినా కానీ లోకల్లో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అధికారులు స్పందించకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే ప్రభుత్వం యొక్క ఆదేశాలు కూడా బేఖాతరు చేస్తూ ఉన్నారు. 8వ తారీఖు ఇచ్చారు జీవో, ఇంతవరకు దాని మీద ఎలాంటి స్పందన లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో రైతులకు విద్యుత్ నగదు బదిలీకి మంత్రివర్గం ఆమోదం. పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లా ఖరారు. అందుబాటులోకి అధునాతన పారిశుద్ధ్య యంత్రాలు ప్రారంభించిన మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబుపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. బాబు ఆంధ్రప్రదేశ్ కు ప్రవాస నేతగా తయారయ్యారని ఎద్దేవా. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపాటు. అనంతపురం జిల్లా బ్రాహ్మణపల్లిలో దారుణం. చేతికొచ్చిన పంటకు నిప్పంటించిన దుండగులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి. మరింత సమాచారం కోసం V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.